హబక్కూకు ఎరిగిన వాడిగా ప్రార్థన అనే సంభాషణతో దేవునితో మాట్లాడుతున్నాడు. సంవత్సరాలు జరుగుతుండగా మా జీవితంలో మేము పొందుకోవాల్సిన కార్యాలను నూతనపరచు అని. ఆ నూతనత్వాన్ని మనమే కాదు, నేటి దినము నూతన సంవత్సర దయా కిరీటాన్ని పొందిన శ్రీలత జీవితంలో కూడా ఆ ప్రార్థన నెరవేరాలి. ఆ ప్రార్థనలో ఉన్న పదాలు దేవుడు తేమానులోంచి బయలుదేరినట్లు ఆయన ఎల్లవేళ కూడా శ్రీలత వెళుతున్న తన జీవిత ప్రయాణంలో బయలుదేరి తెగులుగా ఉన్నవి, అడ్డుగా ఉన్నవి ఆయన వచ్చినప్పుడు ఎలాగైతే కంపించి దూరంగా పారిపోతున్నాయో, తనకు ముందుగా ఉన్న అడ్డు అనే అడ్డు బండలు, అపాయాలనే అపాయాలు, కీడులనే కీడులు, ఆ ఉపద్రవాలు లేక తెగుళ్ళు అనేవి ఈ సంవత్సర కాలంలో దేవుడు దూరపరిచి దేవుడిచ్చిన ఈ నూతన సంవత్సర దయా కిరీటాన్ని బట్టి ఆయన మరింతగా ఆశీర్వదించి ఆరోగ్యంతో ముందుకు నడిపించినట్లు దేవుడి మాటలు మనందరి వినికిడిలో, మరి ముఖ్యంగా నూతన సంవత్సర దయా కిరీటం పొందిన చెల్లి వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.